నాలా ఘటన గురించి మాట్లాడదాం. మియాపూర్ నాలాలో గల్లంతైన బాలయ్య అసలు ఎక్కడున్నాడు? అందరిలోనూ ఇదే ప్రశ్న. 4 రోజులైనా పలు బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బాలయ్య ఆచూకీ ఇంకా లభించడం లేదు. పలు చోట్ల బాక్స్ నాలాలను తెరిచిన ఫలితం కనిపించడం లేదు. మరోవైపు ఈ ఇష్యూని హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. ఆగస్టు 25 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందేనని సిఎంసి కమిషనర్, హైడ్రా కమిషనర్లను ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటికే హ్యూమన్ రైట్స్ కమిషన్ సైతం ఇన్వాల్వ్ అయింది. అసలు బాలయ్య ఎక్కడ? ఈ క్వశ్చన్ 3 రోజుల నుండి వినిపిస్తోంది. అధికారులు ఏమంటున్నారు సుజాత? అధికారుల నిర్లక్ష్యం వల్లనే బాలయ్య మిస్ అయినా సరే కనిపించడం లేదు అని చెప్పేసి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అటు హెచ్సియు కూడా చాలా సీరియస్ గా అయింది. నాలాలు ఓపెన్లు చేసి ఎందుకు ఉంచుతున్నారు, తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదు అని చెప్పేసి. బాలయ్య మిస్ అయ్యి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. కుటుంబ సభ్యులు ఇంకెప్పుడు చూయిస్తారు అని చెప్పేసి భార్య అడుగుతుంది అధికారులని. కానీ అధికారులు 3 కిలోమీటర్లకు పైగానే వెతుకుతున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూస్తే ఉదయం నుంచి 6 గంటల నుంచే వాళ్ళు సర్చ్ ఆపరేషన్ చేయడానికి టీం సిద్ధమయ్యింది. ఇప్పటి వరకు 3 కిలోమీటర్లు ఎక్కడ ఆచూకీ కనిపించలేదు. నాలాలు, ఓపెన్ బాక్స్, డ్రైనేజ్లు, చెరువులు అన్ని వెతికి అటు అధికారులు ఇంకెక్కడ బాలయ్య కనిపించడం లేదు అని చెప్పేసి వాళ్ళలో ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం, ముందుగానే వీళ్ళు చర్యలు తీసుకొని సుజాత, ఇటు 3 కిలోమీటర్లో ప్రతి బాక్స్ నాలను కూడా ఓపెన్ చేసి చూస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న చెరువు దగ్గర కూడా గాలింపు చర్యలు చేశారు. అయినా సరే బాలయ్య ఆచూకీ ఎందుకు దొరకలేదు? అంటే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఇంకేమైనా మారుస్తున్నారా వాళ్ళు అధికారులు? నిన్నటి నుంచి మీరు చెప్పినట్టు ప్రతి బాక్స్ నాలాలోనూ వెతికారు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఈ రోజు మాత్రము అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో సర్చ్ ఆపరేషన్ చేయబోతున్నారు. ఇంకా కంటిన్యూ ఉన్నటువంటి నాలాలు, బాక్స్ నాలాలే కాకుండా ఓపెన్ నాలా కనెక్టివిటీ ఉంది, ఆ నాలా వరకు అయితే ఆపరేషన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినటువంటి సమయం బాలయ్య కనిపిస్తే మాత్రము ఎక్కడైనా చిక్కుకొని ఉండాలి. లేదు అంటే ఎంతవరకు ఈ నాలా కంటిన్యూటీ ఉందో, ఇంకా దాదాపు 2 కిలోమీటర్లకి పైగానే నాలా కంటిన్యూటీ ఉంటుంది. ఆ నాలా వరకు సెర్చ్ చేయాలని అధికారులు ఈ రోజు యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు. ఎలా ఐడెంటిఫై చేయబోతున్నారు, అసలు ఎక్కడ బాలయ్య చిక్కుకున్నాడు అనేది ఈ రోజైనా తెలుస్తుందా? ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. సత్తాజ్ రైట్ సుజాత, 3 రోజులైంది బాలయ్య ఆచూకీ ఎక్కడని కుటుంబ సభ్యులు దీనంగా అడుగుతుంటే అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ బాలయ్య ఆచూకీ ఎక్కడ కనిపించట్లేదు. చూద్దాం మరి ఇంకెటువంటి ఆల్టర్నేటివ్ పద్ధతులను ఉపయోగించి బాలయ్య ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తారు.